హలో అండి అందరికీ. ఈరోజు సండే కదండి, చిన్న రొయ్యలు ఫ్రై చేసామండి. కొంచెం చూసారా, చిన్న రొయ్యలు ఇవి 1/2 కిలో రొయ్యలు అండి. చిన్న రొయ్యలు ఎప్పుడో ఒక్కసారి దొరుకుతాయి, మనకి ప్రతి సండే అనేది దొరకదు. ఇవి మనకి ఊర్లో అయితే ఎక్కువ దొరుకుతాయి, ఇక్కడ హైదరాబాద్లో దొరకడం కష్టం. ఎప్పుడో ఒకసారి వస్తాయి, వచ్చినప్పుడే మేము తీసుకుంటాము చిన్నవి. ఇగో చూసారా, ఇలా తోక తల మొత్తం తీసేసి నీట్గా ఇవన్నీ కడిగేసుకోవాలండి. ఇంకా చూసారా, ఈ విధంగా అన్నీ తీయాలి. నాకైతే తీయడానికి అరగంట పట్టింది. వాళ్ళు చేసి ఇవ్వరు, వాళ్ళు చేసినా ఇంకొక గంట అరగంట వెయిట్ చేయాలి. కాబట్టి తీసుకొచ్చి నేనే శుభ్రంగా, నాకు వాళ్ళు చేసినా నచ్చదు, నీట్గా మంచి నీళ్ళు వచ్చేంత వరకు కడుక్కుంటానండి. ఈ విధంగా కడిగేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత దీనికి కావాల్సిన పదార్థాలు, ముందుగా కడాయిలో నూనె వేసుకొని తగినంత వేసుకోవాలి. దాల్చిన చెక్క, ఇలాచి, లవంగా వేసుకోవాలి. ఉల్లి, పచ్చిమిర్చి వేసి కొంచెం సాల్ట్ వేసేసి దోరగా వేయించుకోవాలి, బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు. అది వేగిన తర్వాత కొంచెం కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇంకొక 5 నిమిషాలు కలుపుకోవాలి. చూసారా, ఈ విధంగా కలర్ మారిన తర్వాత మనం కడిగి పెట్టుకున్న రొయ్యలు అనేది వేసుకోవాలి. అందులోనే రుచికి సరిపడా సాల్టు, పసుపు వేసుకొని ఇంకొకసారి కలిపేసి 5 నిమిషాలు మూత పెట్టుకోవాలి. కలుపుతూనే ఉండాలి, సిమ్లో పెట్టేసి, ఫ్రై కదా. చూసారా, ఈ విధంగా ఒక 5 నిమిషాలు మూత పెట్టి తర్వాత టమాటా అనేది పేస్ట్ చేసుకోవాలి. నేను 1/2 కిలో రొయ్యలకి ఒక్క టమాటా, పెద్ద సైజు టమాటా వేసాను. టమాటా గ్రేవీ వేసిన తర్వాత కారం వేసుకోవాలి. తర్వాత కొంచెం గరం మసాలా ఉంటే వేసుకోవచ్చు, మీకు చేపల మసాలా ఉన్నా కూడా వేసుకోవచ్చు. తర్వాత మళ్ళీ ఇంకొక 5 నిమిషాలు మూత పెట్టుకోవాలి. ఇప్పుడు రెడీ అయింది కదా మనకి. కొంచెం కొత్తిమీర, స్మెల్ అనేది దానికి బాగా పట్టడం కోసం ముందు కొంచెం కొత్తిమీర వేయాలి. తర్వాత కొంచెం వాటర్, ఒక్క టీ గ్లాస్ అన్ని వాటర్ వేసుకోవాలి. వేసి ఇంకొక 5 నిమిషాలు సిమ్లోనే పెట్టి, సిమ్ కాదు హై కాదు మీడియంలో పెట్టి ఉడికించుకోవాలి. చూసారా, మనకి కర్రీ అనేది రెడీ అయిపోయింది. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ఇంకొకసారి ఫైనల్గా మళ్ళీ కొత్తిమీర చల్లుకోవాలి. తర్వాత రెడీ అయింది. మన ప్లేట్లోకి తీసుకొని వేడివేడి అన్నంతో తింటే చాలా బాగుంటుంది. పిల్లలకి ఇస్తే చాలా మంచిది అంటారు రొయ్యలు. మా పిల్లలైతే ఏవి తినరు ఇష్టంగా, వాళ్ళు ఎంతసేపు బయట ఫుడ్ తినడానికే ఇష్టపడతారు. చూసారు కదా, దీంట్లో బోన్స్, ముళ్ళులు అవి ఏమి ఉండవు కాబట్టి పిల్లలకి అప్పుడప్పుడు చేసి పెడితే బాగుంటుంది అని చెప్పేసి తీసుకొస్తాము. దీనికి కాంబినేషన్ చారు అయితే బాగుంటుంది. థ్యాంక్ యూ సో మచ్.